ముఖ్యమంత్రి దగ్గరికి పోయే అవకాశమే లేదు. మాలాంటి వారికి ముఖ్యమంత్రి దాడులకు ప్రేరేపిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి దాడులకు వ్యూహం రచిస్తా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి మొత్తం అంతా చేసిన తర్వాత, ఇల్లంతా గాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజన్ పంపించినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక పెద్ద జోకేషండు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవరైనా దెబ్బతీస్తే సహించేది లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ కామెడీ చూసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, తెలంగాణలో ఉండే రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచింది ఎవరు, తగ్గిస్తున్నది ఎవరు? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు వీరోచితంగా పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎవ్వరికి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, సెటిలర్ అని కాదు, సెటిలర్ కాకపోయినా అసలు సెటిలర్ అనేది చూడకుండా అందరూ తెలంగాణ బిడ్డలే. తెలంగాణలో నీళ్లు దాగి, తెలంగాణలో గాలి పీల్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి, దేశం నుంచి ఏ ప్రాంతాల నుంచి వచ్చినా వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలని కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడుకొని మొట్టమొదట కేసీఆర్ గారు చేసింది 700 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి 7,000 వాహనాలు సిటీ పోలీసులకు సమకూర్చి దాదాపుగా 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎంతో మంది దుర్మార్గులను పీడీ యాక్ట్లో పెట్టి వాళ్ళందరినీ, దొంగలను